హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఏపీ రోడ్ల గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఏపీ రోడ్లలో పాలు వేస్తే మళ్ళీ ఎత్తుకోవచ్చంట, అంత బాగున్నాయంట. అయితే ఈ మాట అన్నది ఎవరంటే పులిసేత గారు. ఈవిడ మీద గట్టిగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అండ్ సోషల్ మీడియా గట్టిగా ట్రోల్ చేస్తుంది. అసలు ఈ మాట ఎక్కడ అన్నారంటే ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఒకసారి ట్రోల్స్ చూడండి, చాలా ఫొటోస్ ఉన్నాయి. పాలు పోసి పాలు ఎంచుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూశారు కదా. ఈ ట్రోల్స్ లాగే నేను కూడా ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ రోడ్లు బాగా వేశారనేసి సర్వీస్ రోడ్లు చెక్ చేసుకుంటే నాకు కూడా మా ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం సర్వీస్ రోడ్లు సరిగ్గా అయితే వేయలేదు. బట్ ఈ పులిసీత గారు ఎవరు అని ఆరా తీస్తే, ఈ పులిసీత గారు ఒక ఆర్టిస్ట్ కమ్ డిజిటల్ క్రియేటర్. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. ఈవిడ ఆర్టిస్ట్ అయ్యే తులనాల్లో ఈవిడ క్యాస్ట్ కోడ్ కావచ్చు, లేకపోతే జనసేన మీద ఇష్టమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందనో జనసేనకి సపోర్టెడ్ గా కొన్ని వీడియోస్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ వీడికి యాంటీగా మాట్లాడేవారు. ఎందుకంటే జనసేనకి 2019 బిఫోర్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ యాంటీ కాబట్టి మాట్లాడుతుంటే ఈవిడి వాళ్ళకి ధీటుగానే సమాధానం ఇచ్చేది. అయితే 2024లో ఈవిడ అన్స్టాపుల్లో ఒక ప్రేక్షకులు కూర్చుంటారు కదండి బాలకృష్ణ గారి షోలో, అక్కడికి వెళ్ళి కొన్ని ప్రోమో కార్డ్స్ పట్టాయి ఈవిడి. ఆ తర్వాత నుండి టీడీపీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తూ మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ కూటమికి కూడా నేను సపోర్ట్ అంటున్నారు. ఇప్పుడు జనసేన కన్నా టీడీపీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఆ తరుణంలో ఈ మధ్యకాలం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఈ పదం అయితే వాడారు. ఏపీ రోడ్లు చాలా బాగున్నాయి, పాలు వేస్తే మళ్ళీ ఎత్తుకోవచ్చు, అంత క్లీన్ అండ్ క్లీన్ గా ఉన్నాయి, అండ్ ఏపీకి రోడ్లు వేసేసారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే పులిసేత గారు ఈ మాటకి కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉంటే ఆవిడ ఏ ప్రూఫ్ చూపిస్తారు? అలాగే ఏపీలో రోడ్స్ డెవలప్ అయ్యాయా, లేకపోతే ఆవిడ మాట కాదా అనే దాని మీద నెటిజన్స్ ఏమని స్పందిస్తారో చూడాలి. అలాగే పులిసీత గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.